కర్ణాటక ముఖ్యమంత్రి పదవి ఎంపికపై ఉత్కంఠ కొనసాగుతున్న వేళ పీసీసీ చీఫ్ డీకే శివకుమార్ అనూహ్యంగా పావులు కదిపారు. కాంగ్రెస్ శాసనసభాపక్ష సమావేశం జరగడానికి ముందే ఆయన గవర్నర్ థావర్చంద్ గెహ్లాట్తో భేటీ కావడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. తన సోదరుడు మాజీ ఎంపీ డీకే సురేష్తో కలిసి రాజ్భవన్కు వెళ్లిన ఆయన గవర్నర్తో అనధికారికంగా సమావేశమయ్యారు. సీఎంగా తను ఎన్నుకునే పక్షంలో ప్రమాణ స్వీకార ఏర్పాట్లు తేదీలపై చర్చించేందుకే భేటీ జరిగిందని శివకుమార్ వర్గాలు చెబుతున్నాయి. జ్యోతిష్యులు సూచించిన ప్రకారం జూన్ 1, 3, 5 తేదీల్లో ఒక మంచి ముహూర్తాన్ని ఖరారు చేసే అంశంపై గవర్నర్తో చర్చించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా జూన్ 3న ప్రమాణ స్వీకారం చేసేందుకు డీకే శివకుమార్ మొగ్గు చూపుతున్నారని, ఈ విషయాన్ని గవర్నర్ కార్యాలయానికి కూడా చేరవేసినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ప్రమాణ స్వీకార వేదికగా విధానసౌధ మెట్ల భాగాన్ని కానీ రాజ్భవన్ కానీ పరిశీలిస్తున్నట్లు తెలిసింది.